యెహెజ్కేలు గ్రంథం 37, 38 అధ్యాయాలు వినబోతున్నాము. 37 అధ్యాయం మొదటి వచనం నుండి, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుణ్ణి అయి ఉండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపిస్తూ ఉండగా ఎముకలనేకములు ఆ లోయలో కనిపించాయి. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలుసు అన్నాను నేను. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా అను, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పుతాను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచిస్తూ ఉండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. నేను చూస్తూ ఉండగా నరములు, మాంసము వాటి మీదికి వచ్చాయి. వాటి పైన చర్మం కప్పింది, అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమూ లేదు. అప్పుడాయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇలా అను, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, జీవాత్మా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చింది. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచారు. అప్పుడాయన నాతో అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచిస్తున్నవి. వారనుకుంటున్నారు, మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైంది, మనము నాశనమైపోయాము. కాబట్టి ప్రవచనమెత్తి వారితో అను, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరుస్తాను. సమాధులలో నుండి మిమ్ములను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వస్తాను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్ములను నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం. శ్రోతలు, ఇది ఎండిన ఎముకల లోయ దర్శనం. ఇశ్రాయేలు జాతీయ పునరుజ్జీవన దర్శనం. ఇశ్రాయేలు జాతికి పునరుత్థానమిది. ఇదొక సజీవ ఉపమానం. దేవుని ఆత్మ యెహెజ్కేలును 8వ అధ్యాయంలో యెరూషలేముకు తీసుకువెళ్ళాడు. 37వ అధ్యాయంలో ఎముకల లోయకు తీసుకువెళ్ళాడు. ఇది మరణలోయ. అందులో ఎముకలన్నీ బాగా ఎండిపోయి ఉన్నాయి. అవి చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. మానవుల ఎముకలు. ఈ ఎముకలు బతుకుతాయా అని దేవుడు ప్రవక్తను ప్రశ్నిస్తున్నాడు. దేవా, అది నీకే తెలుసు అని యెహెజ్కేలు అన్నాడు. ఈ సంగతి యెహెజ్కేలుకు అంతుపట్టటం లేదు. ఇదేమిటి, ఎముకలకు బోధించమంటున్నాడు దేవుడు? ఎండిన ఎముకలారా అని ప్రవక్త సంబోధిస్తున్నాడు. సంఘంలో రక్షణ పొందినవారు, పొందనివారు ఉంటారు. రక్షణ పొందినవారు చెవునరు, రక్షణ లేని వారికేమో అసలు చెవులే లేవు. ఈ రోజున చాలామంది బోధకులు యెహెజ్కేలులాగే ఇదే సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఎండిన ఎముకలారా, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, వినండి అంటూ యెహెజ్కేలు తన ప్రవచనాలను మొదలెట్టాడు. దేవుడంటున్నాడు, ఎండిన ఎముకల్లారా, నేనే మీకు జీవమిచ్చేవాడను. దేవుడిచ్చిందే జీవం. దేవుని ఆత్మ జీవమిచ్చే ఆత్మ. యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉండగా దేవుని ఆత్మ ద్వారా ఎముకలలోకి కదలిక వచ్చింది. గడగడమనే ధ్వని,
ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. అవి అస్థిపంజరాలు. తరువాత దానిపై చర్మం. అప్పటికీ అవి శవాలే. జీవాత్మ వారిలోకి రాగానే వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచారు. సమాధులలో నుండి లేచినట్లు వారందరూ జాతీయ పునరుత్థానం పొందిన ఇశ్రాయేలీయులు. వారు మహాసైన్యం. 21వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయారో ఆయా అన్యజనులలో నుండి వారిని రప్పించి, వారు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడి నుండి వారిని సమకూర్చి, వారిని స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారిని ఏకజనముగా చేసి, వారికందరికీ ఒక్క రాజునే నియమిస్తాను. గమనించండి, ఇశ్రాయేలు జాతి మృతమై అన్యజనాంగాల మధ్య పాతిపెట్టబడిన స్థితిలో ఉంది. ఆ తరువాత శవమై నిర్జీవంగా నిలిచింది. వారిలో ఆధ్యాత్మిక జీవం లోపించింది. అస్థిపంజరాలు కావు, కాని అవి శవాలు. ఇది రెండో ఘట్టం. ఇక మూడోది, అది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనం. అందరూ ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒకటై మహాసైన్యమై నిలుస్తారు. వారిక మీదట ఎన్నటికినీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు వారంతా ఏకజనమవుతారు. వారికందరికీ ఒక్కడే రాజు. 24వ వచనం, నా సేవకుడైన దావీదు వారికి రాజవుతాడు. వారికందరికీ కాపరి ఒక్కడే ఉంటాడు. వారు నా విధులను అనుసరిస్తారు, నా కట్టడలను గైకొని ఆచరిస్తారు. ఈ కాపరి యేసుక్రీస్తే. ఆయన దావీదు వంశమందు జన్మించినవాడు. మత్తయి 1వ అధ్యాయం, లూకాసు వార్త 1, 2 అధ్యాయాలు సరిపోల్చుకొని పరిశీలించండి. దావీదు వంశమందు యేసు జన్మించాడు. 1000 ఏండ్ల పాలనలో దావీదు పరిపాలిస్తాడు. ఈ లోకంలో దావీదు యేసు ప్రభువుకు సామంతుడు, అంతే. 28వ వచనం, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండడం చేత యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరిచేవాణ్ణని అన్యజనులు తెలుసుకుంటారు. ఇది నెరవేరవలసిన ప్రవచనం. 1000 ఏండ్ల ఏలుబడిలో ఈ భూమిపై దేవుని పరిశుద్ధ స్థలం. పరలోకంలో దేవాలయం లేదు. అది పరమ యెరూషలేము, నూతన యెరూషలేము. సంఘం అప్పటికే ఎత్తబడి ఉంటుంది. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చింది ఇహలోక రాజ్యం. అయితే దేవుని సంఘానికి పరలోక రాజ్యం అనుగ్రహించబడింది. సోదరీ సోదరులారా, గుర్తించండి, ఈ లోకమే ఒక ఎముకల లోయ. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే మనుషులందరూ. 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం, దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము లేనివాడే. చచ్చినవారు, బ్రతికి చచ్చినట్లున్నవారు అని 2 వర్గాలుగా వీరిని విభజించవచ్చు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నవారే ఎముకల లోయలోని ఎండిన ఎముకలు. క్రీస్తునందు అందరికీ సమైక్యత. క్రీస్తునందున్న వారికి శాశ్వత జీవం. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయానికి వచ్చాము. యెహెజ్కేలు 38వ అధ్యాయం 4వ వచనం, మాగోగు, గోగు, రోషు, మెషెకు, తుబాలు, వీరిని గురించిన ప్రవచనాలు. ఇశ్రాయేలును ఎదుర్కొనే చిట్టచివరి శత్రువు ఈ అధ్యాయంలో పేర్కొనబడడం విశేషం. గోగు, నేను నీకు విరోధిని. నేను నిన్ను వెనుకకు తిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్ను నీ సైన్యమంతటినీ గుర్రములను నానావిధములైన ఆయుధములు ధరించే నీ రౌతులనందరినీ కవచములను డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకునే వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీస్తాను. 8వ వచనం, చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుతావు. సంవత్సరముల అంతములో
నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నివసించడానికి మరల సమకూర్చబడిన జనముల యొద్దకు ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించే జనులందరి వద్దకు నీవు వస్తావు. 16వ వచనం, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలు అనే నా జనుల మీద పడతారు. అంత్యదినములందు అది సంభవిస్తుంది. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకునే సమయమున గోగు, నేను నా దేశము మీదికి నిన్ను రప్పిస్తాను. సోదరీ సోదరులారా, ఈ 38వ అధ్యాయమంతా రాజకీయ ప్రవచనమే. గోగు అంటే పరిపాలకుడు అనే అర్థం. మరో అర్థం కప్పు మీది మనిషి. గోగు అంటే నియంత. మాగోగు అంటే తల. హీబ్రూ భాషలో రోషు అన్నా శిరస్సు అనే అర్థం వస్తుంది. మెషకు, తూబాలు అనేవి పట్టణాలు. ఉత్తర దక్షిణ దిక్కులు ఇశ్రాయేలు భూమి నుండి చూడవలసిన ఎల్లలు. శక్తివంతమైన ఉత్తర రాజ్యాలు ఇశ్రాయేలుపై దాడి చేశాయి. ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దాడి ఇశ్రాయేలు వారు తమ స్వదేశంలో తిరిగి సమకూడిన తరువాత జరుగుతుంది. గోగు, మాగోగు తిరుగుబాటు చేసే ప్రపంచ దేశాలన్నిటికీ ప్రతినిధులు అని ప్రకటన గ్రంథంలో వర్ణించబడింది. మాగోగు అంటే సిథియను జాతివారు, అనాగరికులు. రోషు, గోగు ఈ ప్రజలు నివసించే దేశం. ఈ దేశాలన్నిటి మీద దేవుడే సార్వభౌముడు. 5వ వచనంలో పారసీక దేశం పేర్కొనబడింది. 10వ వచనం, గోగు మనసులో పుట్టే ఆలోచనలు. దేవుడు గోగుకు గాలం వేసి ఇశ్రాయేలుకు ఈడ్చుక వస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలుకు మంచి రోజులు వస్తాయి అని, వారు శాంతి భద్రతలు కలిగి జీవిస్తారని దేవుడు అంటున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని ప్రజలకు శత్రువులున్నారు. వీరి వివరాలు 38, 39 అధ్యాయాలలో వర్ణించబడ్డాయి. దేవుని రాజ్యం వచ్చే వరకు ఇశ్రాయేలుకు శత్రువులు ఉంటారు. చివరి దినాలలో అన్యజాతులన్నీ ఏకమై ఇశ్రాయేలును ప్రతిఘటిస్తాయి. ఇశ్రాయేలుకు శాంతి భద్రతలు లేకుండా శత్రువులు దాడి చేస్తూ ఉంటారు. దాడి చేసే వారి దేశాలలో భూకంపం వస్తుంది, తుపానులు వస్తాయి. శత్రువుల మధ్య కలవరం వచ్చి వారు ఒకరినొకరు చంపుకుంటారు. యెహోవా మహిమను ఈ విధంగా లోక ప్రజలు చూడగలుగుతారు. ఆయన నామము అంతటా పరిశుద్ధపరచబడుతుంది. ఇశ్రాయేలుకు దేవుని పట్ల భయభక్తులు కలుగుతాయి. ప్రియ శ్రోతలు, 38వ అధ్యాయం గ్రహించటం కష్టం. ఇందులో రాజకీయ ప్రవచనాలు, ఆయా జాతుల పేర్లు ఉన్నాయి. 37వ అధ్యాయంలో ఆయా దేశాలలో చెదరిపోయిన తన ప్రజలను దేవుడు సమకూర్చాడు. 38వ అధ్యాయంలో ఇశ్రాయేలు తన దేశంలో స్థిరపడిన తర్వాత ఉత్తరాది రాజ్యాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఇశ్రాయేలుపై దాడి చెయ్యాలని చూస్తాయి. ఈ కూటమికి నాయకుడు గోగు. ఇతని పేరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో కూడా పేర్కొనబడింది. దేవుని రాజ్యాన్ని నాశనం చేయడమే గోగు ముఖ్యోద్దేశ్యం. గోగు యొక్క మిత్రపక్షాల పేర్లు ఈ అధ్యాయంలో చెప్పబడినవి. మరో మాట, గోగు ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, పాపానికి, చెడుగుకు, కుట్రకు గోగు అనే పేరు ఒక సంకేతం. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ శక్తులకు గోగు ప్రతినిధి. మానవ చరిత్ర ముగింపు నేపథ్యంలో ఈ యుద్ధం జరుగుతుంది. యెహెజ్కేలు 38వ అధ్యాయం 13వ వచనం, శబావారు, దదానువారు, తర్షీషు వర్తకులు, కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకోడానికి వచ్చావా? దోపు దోచుకోడానికి సైన్యము సమకూర్చావా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవడానికి చాలా దోపుడు దోచుకోవడానికి వచ్చావా అని నిన్నడుగుతారు. శ్రోతలు వింటున్నారా? షేబా, దదాను ఈ 2 పట్టణాలు అరేబియాలో గొప్ప వ్యాపార కేంద్రాలు. ఇవన్నీ ఏకమై ఇశ్రాయేలును అడుగుతాయి, మమ్ములను దోచుకుంటావా?
తర్షీషు పడమట గొప్ప వర్తక కేంద్రం, అది స్పెయిను అని కొందరి అభిప్రాయం. ఈ అధ్యాయమంతా అన్యజాతుల కూటమిని గురించిన ప్రవచన వివరాలే. గోగు అనే నియంత పేర్కొనబడడం ఇందులోని విశేషం. ఆర్మగెద్దోను యుద్ధం ప్రసక్తి ఇందులో ఉంది. మాగోగు, మెషెకు, తూబాలు అనే ఈ ముగ్గురు వ్యక్తులు యాపెతు కుమారులు. అన్యజాతులు ఎన్నెన్నో ఈ కూటమిలో ఉన్నాయి. అయితే గోగు వీరందరికీ నాయకుడు. గోగు సైన్యంలో ప్రాతినిధ్యం వహించిన రాజ్యాలు: 1 రోషు, 2 మెషెకు, 3 తూబాలు, 4 పారసీకం, 5 ఇథోపియా, 6 గోమెరు, 7 తొగర్మా. ప్రపంచంలోని అన్య రాజ్యాలన్నీ గోగు నాయకత్వం కిందికి వస్తాయి. శ్రోతలు, 37 అధ్యాయం 15 నుండి 17 వచనం వరకు 2 కర్ర తునకల దర్శనం జ్ఞాపకం చేసుకోండి. నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దానిమీద యూదావారిదని, వారి తోటివారైన ఇశ్రాయేలీయులదని పేర్లు రాయి. మరి ఒక తునక తీసుకొని దానిమీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదని, వారి తోటివారైన ఇశ్రాయేలు వారిదని రాయి. అప్పుడది ఏకమైన తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించు. అవి నీ చేతిలో ఒకటే తునక అవుతాయి, అనగా ఇశ్రాయేలు జాతి అంతా ఒకటే అవుతుంది. సొలొమోను తర్వాత విడిపోయిన ఈ 2 ఇశ్రాయేలు యూదా రాజ్యాలు తిరిగి ఒకటవుతాయి. సమైక్యత సిద్ధిస్తుంది. మెస్సియా వారికి జాతీయ పునరుత్థానం అనుగ్రహిస్తాడు. 37 అధ్యాయానికి కేంద్రంలో యేసుక్రీస్తు ఉన్నాడు. 38 అధ్యాయానికి కేంద్రంలో గోగు అనే క్రీస్తు విరోధి కనిపిస్తున్నాడు. చెరలో ఉన్నవారికి బోధించేటప్పుడు యెహెజ్కేలుకు ఎముకలతో మాట్లాడినట్లే అనిపించి ఉండవచ్చు. ఎందుకనగా వారి నుండి ఎట్టి ప్రతిస్పందన రావటం లేదు. అయితే ఈ ఎముకలు కదిలాయి. ఇది ఒక మహాసైన్యమై నిలిచింది. 38 అధ్యాయంలో గోగు సైన్యం చూడండి. ఈ 2 సైన్యాలు ఆర్మగెద్దోను మహాసంగ్రామంలో తారసిల్లుతాయి. తీతుపత్రిక 3 అధ్యాయం 4 నుండి 6 వచనం వరకు మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. దేవునికి స్తోత్రం. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమవటానికి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించాడు. 1 యోహాను 2 అధ్యాయం 27 వచనంలో చెప్పబడినట్లు ఆయన వలన మనము పొందిన అభిషేకము మనలో నిలిచి ఉంది. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం. ఆయనలో మనం నిలిచి ఉన్నాము. ఈ అభిషేకమే, అభిషేకమిచ్చిన ఆయనే అన్నిటిని గురించి మనకు బోధించటం సత్యం, అబద్ధం కాదు. ఆయనయందే మనం నిలిచి ఉండాలి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.